ఈ వీడియోలో చెప్పబోయే అన్ని సౌండ్ బార్స్ నేను పర్సనల్ గా టెస్ట్ చేసినవి మన ఛానల్లో రివ్యూ ఉన్నవి. అండ్ 10,000లో మీరు కావాలనుకుంటే డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కూడా వస్తుంది. కాకపోతే వెల్కమ్ టు టెక్ 24. ఈ వీడియోలో ప్రజెంట్ 5,000 నుంచి 10,000 బడ్జెట్ లో ఈ 2026 లో మనం కొనగలిగే బెస్ట్ సౌండ్ బార్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇండివిజువల్ గా ప్రతి ప్రోడక్ట్ యొక్క రివ్యూ 95% మన ఛానల్లో ఉన్నాయి. మీరు కావాలంటే వాటిని కూడా చెక్ చేయొచ్చు. ఫస్ట్ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 5,000 నుండి మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సౌండ్ బార్ కోసం చూస్తుంటే డెఫినెట్గా జెబ్రానిక్స్ జూక్ బార్ 6500 క్లియర్గా బెస్ట్ చాయిస్. నేను దీన్ని రివ్యూ కోసం టెస్ట్ చేసినప్పుడే చాలా ఇంప్రెస్ అయ్యాను. రెగ్యులర్గా ఉండడం అయితే 6,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది. 5,200 300 అలా వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. దీన్ని నేను మొన్న ఆఫర్స్లో 4,999కి అయితే కొన్నాను రివ్యూ చేయడం కోసమే. ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ సౌండ్ బార్. 200 వాట్ అవుట్పుట్తో వస్తుంది, చాలా లౌడ్గా ఉంటుంది. ఈవెన్ నేను 10,000-12,000 ప్రైస్ రేంజ్లో కొన్ని 200 వాట్ వేరే బ్రాండ్స్, వెరీ వెల్ నోన్ బ్రాండ్ సౌండ్ బార్స్ కూడా టెస్ట్ చేశాను. దాంతో కంపేర్ చేసినా కానీ నాకు చాలా లౌడ్గా అనిపించింది. సౌండ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. వోకల్స్, ట్రెబుల్స్ అండ్ సౌండ్ సిగ్నేచర్ కూడా నాకు ఆ ప్రైస్ రేంజ్కి మంచిగా అనిపించింది, డీసెంట్గా అనిపించింది. క్లియర్గా బెస్ట్ ఆప్షన్ ఇన్ కేస్ మీ గనుక బడ్జెట్ స్ట్రిక్ట్లీ 5,000 ఉంటే. సును డాడీ, చెట్టు ఎక్కడ పెరిగితే అదే దాని ఇలాకా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూస్తే కొంతమంది JBL, సోనీ, శాంసంగ్ ఇలాంటి బ్రాండెడ్వే కావాలంటారు. అలాంటి వాళ్ళ కోసం JBL సినిమా SB241 రెగ్యులర్గా 7,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో అదే నియర్లీ 5,500 ఆ రేంజ్లో వస్తుంది. కాకపోతే జస్ట్ 110 వాట్ RMS అవుట్పుట్తో వస్తుంది. సేమ్ 2.1 ఛానలే. సో క్లియర్గా నేను ఫస్ట్ చెప్పిన ఆప్షన్ కంటే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే కాదు, బట్ బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటారు కదా, వాళ్ళు మాత్రమే దీన్ని అయితే కన్సిడర్ చేయండి. పర్సనల్గా 5,000 నా దగ్గర ఉంటే ఈ JBL సినిమా SB241 కన్నా ఫస్ట్ చెప్పిన జెబ్రానిక్స్ 6500 కొంటాను. ఎందుకంటే దాని యొక్క సౌండ్ క్వాలిటీ విన్నాను కాబట్టి. ఇన్ కేస్ JBL కావాలంటేనే దీనికైతే వెళ్ళండి. ఇక్కడ ప్రోడక్ట్ లింక్స్ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీకు ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది. క్లిక్ చేసి లోపలికి వెళ్ళి చూడండి. అప్పుడే ఆ ప్రోడక్ట్లో కింద మీకు బ్యాంక్ డిస్కౌంట్ ఎంత తగ్గుతుంది అనేది కింద అయితే చూపెడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్లో చూసినట్లయితే 7,000-8,000 ప్రైస్ రేంజ్లో మంచి సౌండ్ బార్ కోసం చూస్తుంటే ట్రిబ్యూట్ S1 రెగ్యులర్గా ఉండడం 9,000-10,000 ఉంటుంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్తో 7,000 నుంచి 8,000 మధ్యలో వస్తుంది. సేమ్ 2.1 సౌండ్ బార్. సౌండ్ క్వాలిటీ అయితే జక్కాస్ అనిపించింది నాకు. చాలా ప్రీమియం సౌండ్ స్టేజ్. ఇంత తక్కువ బడ్జెట్లో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. LG SP8A నేను 22,000-24,000 కొన్నాను. అది విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఒక మినీ LG SP8A సౌండ్ స్టేజ్ లా అయితే అనిపించింది. వోకల్స్, ట్రెబుల్స్, ఇన్స్ట్రుమెంట్ సపరేషన్, బేస్ అయితే చాలా బాగా అనిపించింది. ప్రీమియంగా అనిపించింది. జనరల్గా కొంచెం హార్డ్గా ఉంటుంది, ఇందులో మాత్రం ఆ స్టేజెస్ బేస్లోవి నాకైతే చాలా బాగా నచ్చాయి. డెఫినెట్గా చాలా మంచి ఆప్షన్ ఇన్ కేస్ 7,000-8,000లో మంచి ప్రీమియం స్టేజ్ సౌండ్ బార్ కోసం చూస్తున్నట్లయితే. అండ్ ఈ సౌండ్ బార్కి సంబంధించి కూడా డెడికేటెడ్ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూస్తే బోట్ అవెంటే ప్రైమ్ 5000D 5.1 సౌండ్ బార్. రెగ్యులర్గా ఇది ఉండడం మాత్రం 11,000-12,000 ఉంటుంది. బట్ నేను 5,999కి ఆఫర్లో మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ద్వారా కొన్నాను. మన ఫాలోవర్స్ చాలామంది కొన్నారు డీల్ వేసిన తర్వాత. సో చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఇక్కడ దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇది వస్తున్న 11,000-12,000కి అయితే అసలు వర్తే కాదు. బట్ ఇన్ కేస్ 7,000-8,000లో 5.1తో 500 వాట్తో కావాలనుకుంటే మాత్రం మంచి డిస్కౌంట్లో వస్తేనే కొనండి. ప్రజెంట్ ఉన్న ప్రైస్కి అయితే అసలు వర్తే కాదు. వేరే బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. వోకల్స్ బాగున్నాయి, ట్రెబుల్స్ బాగున్నాయి అండ్ సరౌండ్ సపరేషన్ కూడా బాగానే ఉంది. బట్ సౌండ్ స్టేజ్ అంత ప్రీమియంగా అయితే అనిపించలేదు. 11,000 రేంజ్లో అయితే అనిపించలేదు. ఇన్ కేస్ 7,000లో 5.1 కావాలి అనుకుంటేనే ఆఫర్లో వస్తేనే కన్సిడర్ చేయండి. కావాలంటే ప్రోడక్ట్ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెక్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ది జెబ్రానిక్స్ జూక్ బార్ 9510 WS Pro. ఉండడం అయితే 12,000-13,000 ఉంటుంది. బట్ చాలాసార్లు 10,999, 10,000 అండ్ మొన్న 9,300 ప్రైస్ రేంజ్లో కూడా లోయెస్ట్ వచ్చింది. మళ్ళీ అలాంటి డీల్ ఏమన్నా వస్తే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను,
జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మీ బడ్జెట్ కనుక 10,000 ఉండి ఒకవేళ ఒక 500 ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్నా మీరు కొనే టైంకి కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని అయినా కానీ దీనికైతే వెళ్ళండి. 5.1 ఛానల్తో వస్తుంది, 600 వాట్ టోటల్ RMS అవుట్పుట్తో వస్తుంది అండ్ డాల్బీ ఆడియన్స్ సపోర్ట్ చేస్తుంది. చాలా లౌడ్గా ఉంది. 10,000లో ఇంత లౌడ్ సౌండ్ బార్ అయితే లేదు. అండ్ వోకల్స్ బాగున్నాయి, ట్రెబుల్స్ బాగున్నాయి, బేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చెప్పాలంటే నేను రివ్యూ చేశాను, మన ఛానల్లో ఉంది, రివ్యూని చెక్ చేయండి, దాంట్లో కూడా మాట్లాడాను. ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువే ఉంది. నేనైతే మొత్తం మైనస్ పెట్టుకొని అయితే ఉంచుకున్నాను, అప్పుడు నాకు పర్ఫెక్ట్గా అనిపించింది. ఎవరైతే ఎక్కువ సాంగ్స్ ఉంటారో, బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే పక్కాగా నచ్చుతుంది. బేస్ ఎక్కువ ఉంది కదా అని సౌండ్ స్టేజ్ ఆర్డినరీగా లేదు అండ్ బేస్ అంత హార్డ్గా కూడా లేదు, ప్రీమియంగానే అనిపించింది. ఇన్ కేస్ నేను కనుక 10,000లో ఒకటి పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం 5.1తో దీన్నే ప్రిఫర్ చేస్తాను. కావాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీరు కూడా పర్చేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంచుతాను. అండ్ నెక్స్ట్ సౌండ్ బార్ చూస్తే LG S40T 300 వాట్ సౌండ్ బార్. దీని రివ్యూ ఇంకా పబ్లిష్ చేయలేదు, చాలా రోజులుగా మన దగ్గర ఉంది. వెరీ సూన్ రివ్యూ అయితే వస్తుంది. సో LG నుంచి ప్రజెంట్ కొనగలిగే మోస్ట్ అఫోర్డబుల్ సౌండ్ బార్. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. 300 వాట్ అవుట్పుట్ తో వస్తుంది, 2.1 ఛానల్ తో వస్తుంది. కంప్లీట్ గా వైర్లెస్. సౌండ్ బార్ కి సబ్ వూఫర్ కి కనెక్ట్ అయ్యి ఎలాంటి వైర్ ఉండదు. వోకల్స్ బాగున్నాయి, ట్రెబుల్స్ బాగున్నాయి, బేస్ బాగుంది, ఇన్స్ట్రుమెంట్ సెపరేషన్ కూడా చాలా బాగుంది. ఇన్ కేస్ మీకు గనుక 2.1 ఛానల్ అయినా పర్లేదు, సౌండ్ క్వాలిటీ బాగుండాలి, మంచి బ్రాండ్ నుంచి అనుకుంటే ఈ LG S40Tని అయితే కన్సిడర్ చేయండి. ఇది రెగ్యులర్గా ఉండడం 12,000 13,000 ఉంటుంది. బట్ ఏ చిన్న చితికి ఆఫర్ వచ్చినా 10,500 అలా వస్తుంది. ఆ ప్రైస్ అయినా మాత్రం కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సౌండ్ బార్ చూస్తే Samsung HW B45E XL మోడల్. రెగ్యులర్గా ఇది కూడా ఉండడం మనకి 10,000 11,000 అలా ఉంటుంది. బట్ 8,000 కూడా ప్రీవియస్లీ వచ్చింది. ఈ సౌండ్ బార్ కూడా మనకి 300 వాట్ అవుట్పుట్తో వస్తుంది. DTS అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ని సపోర్ట్ చేస్తుంది. అండర్ 10,000లో అయితే ద బెస్ట్ సౌండ్ బార్ అవుతుంది. అండ్ అది కాక శాంసంగ్ లాంటి బ్రాండ్ నుంచి 300 వాట్ సౌండ్ పోర్ట్, అది కూడా DTS వర్చువల్ ఎక్స్ సపోర్టెడ్ సౌండ్ బార్. అండ్ శాంసంగ్ Q సింఫనీ అయితే లేదు, ఈ బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. వోకల్స్, ట్రెబుల్స్, బేస్ అన్నీ కూడా బాగుంటాయి. సౌండ్ స్టేజ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇంకొక మోడల్ కూడా శాంసంగ్లో అండర్ 10,000లో ఉంటుంది. T42E XL మోడల్ 150 వాట్తో వస్తుంది. దాని జోలికి అయితే వెళ్ళకండి. ఇన్ కేస్ మంచి బ్రాండ్ నుంచి కావాలి 10,000లో అనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అది కూడా 8,000-9,000లో వస్తాయి. అండ్ నెక్స్ట్ సౌండ్ బార్ చూసినట్లయితే JBL Cinema SB190. నియర్లీ 10,000లో ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. 380 వాట్ అవుట్పుట్తో వస్తుంది. కాకపోతే 2.1 ఛానల్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్నా కానీ 2.1 ఛానల్ కావడం వల్ల ఆ ట్రూ డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫీల్ అవ్వలేరు. ఖచ్చితంగా అట్మాస్ సపోర్ట్ కావాలి అనుకుంటే రెగ్యులర్గా 14,000-15,000 ఉంటుంది. ఈ రోజు కూడా చూసాను బ్యాంక్ డిస్కౌంట్తో నియర్లీ 10,000 వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో JBL నుంచి విత్ అట్మాస్ కావాలంటేనే కన్సిడర్ చేయండి. సో ఇవి ప్రజెంట్ 5,000 నుంచి 10,000 మధ్య ప్రైస్ రేంజ్లో మనం కొనగలిగే బెస్ట్ సౌండ్ బార్. వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. పైనుంచి చూస్తే మీకు ఎక్కువ ప్రైస్ కనిపిస్తుంది, క్లిక్ చేసి ప్రోడక్ట్ పేజ్లో చూడండి, కింద మీకు బ్యాంక్ డిస్కౌంట్తో లోయెస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే 10,000 ప్రైస్ ఉన్న సౌండ్ బార్స్ కొన్నిసార్లు 10% అంటే 1,000 తగ్గాలి. కాకపోతే మనకి 2,000 3,000 డిస్కౌంట్ కూడా వస్తుంది. అందుకే క్లిక్ చేసి అయితే నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. దాదాపు వీటన్నింటికి సంబంధించిన ఇండివిజువల్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. 9 ఇయర్స్గా ఈ ఛానల్ని రన్ చేస్తున్నా, ఎప్పుడు కూడా స్ట్రెస్ చేయలేదు. బట్ 2 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం కాబట్టి తొందరగా దాన్ని అయితే పూర్తి చేయండి. అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనిపిస్తేనే, ఏదో కొంత మీకు హెల్ప్ అయ్యే ఉంటుంది, అలా హెల్ప్ అయింది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.